ఇక్కడ చూడండి మనకు సెన్సెక్స్లో ఆల్రెడీ వోల్టాలిటీ ఉంది అనేది ప్రైస్ యాక్షన్లో మనకు అర్థమవుతుంది. ఓకేనా, ఐడెంటిఫికేషన్ అనేది చేసాం, ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం ఎలా దీన్ని అబ్జర్వేషన్ చేయాలి అంటే, నేను ఎడ్యుకేషన్ పర్పస్లో చెప్తున్నాను, కరెక్ట్గా వినండి. ఎర్లీ మార్నింగ్ మనకు ప్రీ మార్కెట్ క్లోజింగ్ ఉంది కదా, క్లోజింగ్ అయినాక న్యూట్రల్ పాజిటివ్ అయిందనుకోండి, ఇక్కడ అప్ సైడ్ వెళ్తుంది, డౌన్ సైడ్ వస్తుంది. ఎందుకంటే వోల్టాలిటీ ఉంది కాబట్టి అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. ఎక్కడి నుంచి అయినా కూడా మళ్ళీ రివర్స్ అవ్వచ్చు. ఓకేనా, సో కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది నార్మల్గా ప్రీ మార్కెట్లో న్యూట్రల్ పాజిటివ్ అయితే. లేదు గ్యాప్ అప్ అయినా గ్యాప్ డౌన్ అయిపోయింది అనుకోండి, కొంచెం మంచిగా ఒక 300-400 పాయింట్స్ రేంజ్లో గ్యాప్ అనేది అయితే మాత్రం అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయినా దాని రికవరీ ప్లేస్లోనే ఉండిపోతూ ఉంటుంది. ఓకే, సో ఈ 2 కాల్స్ని అంటే నేను చెప్పిన ఈ 2 వేస్ని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.